హలో ఫ్రెండ్స్, మన హిట్ సినిమా ఛానల్ కి స్వాగతం. మన ఛానల్లో ఎక్కువగా బెస్ట్ థ్రిల్లర్స్, క్రైమ్ సినిమాలు, సస్పెన్స్ సినిమాల రివ్యూస్ చూస్తూ ఉంటారు. మంచి సినిమాలు వెతకాల్సిన అవసరం లేకుండా యూట్యూబ్ లోనే దాగి ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ ని కనిపెట్టి మీకు చెప్పడమే మా పని. కాబట్టి మీరు ఇప్పుడే మన ఛానల్ ఓపెన్ చేసి ఉంటే మంచి సినిమాలు కనిపెట్టడానికి మీకు ఇదే రైట్ ప్లేస్ అన్నమాట. అలాగే మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మన ఛానల్ కి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి మంచి హైప్ ఇవ్వమని చెప్పండి. ఇక ఈ రోజు కూడా మీ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నటువంటి 3 కిల్లర్ థ్రిల్లర్ సినిమాల గురించి చెప్పబోతున్నాం. అయితే ఈ మూవీస్ లో ట్విస్టులు, సస్పెన్స్, షాకింగ్ సీన్స్ చివరి వరకు మిమ్మల్ని కూర్చోబెడతాయి. ఇక ఆలస్యం చేయకుండా ఆ 3 అదిరిపోయే థ్రిల్లర్ సినిమాలు ఏంటో చూద్దాం. మన లిస్ట్ వంటి ఫస్ట్ మూవీ ఒక సాధారణ క్రైమ్ థ్రిల్లర్ కాదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టెన్షన్ లో పెట్టేటువంటి ఒక స్లో బర్న్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా అన్నమాట ఇది. ఇక కథలో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఒక కొత్తగా జాబ్ లోకి వచ్చేటువంటి యంగ్ ఆఫీసర్. వీళ్ళిద్దరూ కలిసి ఒక డేంజరస్ కేసుని అయితే ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. కానీ ఆ కేసు వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి అనేది మూవీలోనే చూడాలి. ఇక ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే స్క్రీన్ ప్లే అండ్ టెన్షన్ బిల్డప్ అన్నమాట. ఎక్కడ కూడా అన్నెసెసరీ కామెడీ కానీ ల్యాగ్స్ కానీ లేకుండా మూవీ చాలా న్యాచురల్ గా రియలిస్టిక్ గా ముందుకు వెళ్తుంది. ఇక ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. ఇక శరత్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా సాలిడ్ గా ఉంటుంది. అలాగే అశోక్ సెల్వన్ కూడా తన క్యారెక్టర్ లో బాగా సెట్ అయ్యాడని చెప్పాలి. ఇద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ మూవీకి ఇంకో ప్లస్ పాయింట్. ఇక మీకు కనుక ఈ క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ మూవీస్, సస్పెన్స్ సినిమాలు మాత్రం ఇష్టపడితే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. కానీ ఒక విషయం, ఇదైతే మాస్ యాక్షన్ మూవీ అయితే కాదు, చాలా పేషెన్స్ తో చూసే రియలిస్టిక్ థ్రిల్లర్ సినిమా అనమాట. మొత్తానికైతే ఈ మూవీ నేమ్ వచ్చేసి పోర్థోజిల్. ఇప్పుడు ఈ మూవీ అయితే యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతుంది, రీసెంట్ గా వచ్చింది. సో ఈ సినిమా చూస్తుంటే మాత్రం మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. మన లిస్ట్ ఉన్నటువంటి సెకండ్ ఇంట్రెస్టింగ్ మూవీ సాధారణ యాక్షన్ మూవీ అయితే కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్, గ్యాంగ్స్టర్ డ్రామా, థ్రిల్లింగ్ మూమెంట్స్ అన్నీ కలిపినటువంటి పవర్ఫుల్ సినిమా. ఇక కథలో ఒక సాధారణ మనిషి ఉంటాడు. తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల పూర్తిగా వేరే దారిలోకి వెళ్లాల్సి వస్తుందన్నమాట అతను. ఇక అక్కడి నుంచి అతని జీవితం ఎలా మారింది, అతను తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చాయి అనేది ఈ మూవీలోనే చూడాలి. ఇక ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే విక్రమ్ గారి యాక్టింగ్. ఒక క్యారెక్టర్లో ఎంత ఇంటెన్సిటీ చూపించాలో అంతే చూపిస్తాడు మనోడు. అలాగే ధ్రువ్ విక్రమ్ కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడని చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళిద్దరి సీన్స్ అయితే మూవీకి మేజర్ హైలైట్ అనమాట. ఇక మూవీలో యాక్షన్, ఎమోషన్స్, డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. ఇక స్టోరీ కూడా రొటీన్గా అనిపించకుండా ప్రతి కొద్దిసేపటికి ఒక ఇంట్రెస్టింగ్ మూమెంట్స్తో ముందుకు వెళ్తూ ఉంది ఈ సినిమా. ఇక మీరు కనుక యాక్షన్, థ్రిల్లర్, గ్యాంగ్స్టర్ డ్రామా మూవీస్ ఇష్టపడితే మాత్రం ఈ మూవీ మీకు బాగా కనెక్ట్ అవుతుంది. కానీ ఇది ఫుల్ మాస్ కమర్షియల్ సినిమా అయితే కాదు, కొంచెం డిఫరెంట్ స్టైల్లో వెళ్ళేటువంటి ఇంటెన్స్ మూవీ అనమాట. మొత్తానికైతే ఈ సినిమా నేమ్ వచ్చేసి మహాన్. ఇది ఒక స్టైలిష్, ఎమోషనల్, పవర్ ప్యాక్డ్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి మూవీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి మీలో ఎంతమంది ఈ మహాన్ మూవీని చూసారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం ఈ రోజు యూట్యూబ్ లో రిఫర్ చేసేటువంటి 3 సినిమాల్లో లాస్ట్ మూవీ ఇది సాధారణ క్రైమ్ మూవీ అయితే కాదు, కానీ డార్క్ రియాలిటీ, ఎమోషన్స్, సస్పెన్స్, షాకింగ్ ట్విస్ట్ తో వెళ్ళేటువంటి ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట. కథలో ఒక కామన్ మ్యాన్ ఉంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల జీవితంలో చాలా పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి కథ ఎలాంటి టర్న్ తీసుకుంది, అసలు ఈ కథ వెనుక ఉన్నటువంటి డార్క్ సీక్రెట్ ఏంటి అనేది ఈ మూవీలోనే చూడాలి. మొత్తానికైతే ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే స్టోరీ నేరేషన్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ అనమాట. మూవీ మొదలైన కొద్దిసేపటికే క్యూరియాసిటీ పెరుగుతుంది. తర్వాత వచ్చేటువంటి కొన్ని సీన్స్ అయితే ఇంకా ఏమవుతుందా అని అనిపించేలా ఉంటాయి. ముఖ్యంగా క్రైమ్ బ్యాక్ డ్రాప్ కానీ, రియలిస్టిక్ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. అంతేకాదు కథలో వచ్చేటువంటి కొన్ని ట్విస్ట్లు అయితే ముందే గెస్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మీరు క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్, డార్క్ రియాలిటీ మూవీస్ కనుక ఇష్టమైతే ఈ మూవీని మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది ఫుల్ కమర్షియల్ మాస్ మూవీ కాదు, కానీ కంటెంట్ అండ్ స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ చేసేటువంటి థ్రిల్లర్ సినిమా. మొత్తానికైతే ఈ మూవీ నేమ్ వచ్చేసి భగత్ సింగ్ నగర్. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే అందుబాటులో ఉంది. సో ఇవ్వండి ఈరోజు యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నటువంటి 3 ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ యొక్క సమాచారం. సో మరిన్ని మంచి మూవీస్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. సో అంటిల్ దెన్ చూస్తూ ఉండండి హిట్ సినిమా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.